నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆటోనగర్లో సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభించారు. గ్రామ పెద్దలు కట్టబైన రామలింగయ్యం, బోగారపు కృష్ణయ్యం, చిన్నమల్లయ్యం, పెద్దారావు, జగదీష్, నూకపంగ శ్రీనివాస్, చెమట సంతు యాదవ్ తదితరులు పాల్గొని ఈ పోటీలను ప్రారంభించారు. గ్రామంలోని రేషన్ డీలర్ బొడ్డు సైదులు 20,016 మొదటి బహుమతి, 2వ వార్డు మెంబర్ ఎలికంటి రవి 15,016 2వ బహుమతి, కీర్తిశేషులు కట్టబైన రామలింగ జ్ఞాపకార్థం వారి కుమారులు రాము, శివలు 10,016 3వ బహుమతి గెలుపొందిన విజేతలకు అందించనున్నట్లు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ బొడ్డు సాయి కుమార్ తెలిపారు. క్రికెట్ కిట్స్ అందించిన SSMB 29th యూత్ వారికి RMP గోలి అమరయ్యం, వాటర్ దాత ఉబ్బపల్లి సుధీర్లతో పాటు క్రికెట్ టోర్నమెంట్ కు సహకరించిన ప్రతి ఒక్క దాతకు వారి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ చాలా ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం దాదాపు 20 సంవత్సరాలు ప్రతి సంవత్సరం చూసి తప్పకుండా గేమ్స్ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తున్నాయి. ఆ సందర్భంగా ముందుకొచ్చి బొడ్డు సైజులు నాగలక్ష్మి 20,116 అతని ఎలగంటి రవి, నర్మదా, అటనే కట్టమైన రాము, శివ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇచ్చిన చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు దాదాపు 3-4 ఊర్లు అందరు కలిసి ఈ టోర్నమెంట్కు అంతా పాల్గొన్నందుకు చాలా హ్యాపీ. అందులో కూడా గొడవలు పంచాలి కాకుండా అంత మంచి హ్యాపీ చేయాలని మళ్ళీ జనవరి 18 నాడు ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు ఇది కూడా వస్తారు. యూత్ నిర్వహిస్తున్న ఈ సంక్రాంతి క్రికెట్ పోటీలకు గ్రామంలోని పెద్దలు, పిల్లలు, వివిధ ఆటగాళ్ళు, వివిధ గ్రామాల ఆటగాళ్ళు మొత్తం 20 జట్లుగా ఏర్పడి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ గేములు విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులను కోరుచున్నాం. ఈరోజు గూడూరు గ్రామంలో సంక్రాంతి సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దీనికి ముందుగా వచ్చి మొదటి బహుమతిగా బొడ్డు సైదులు నాగలక్ష్మి గారు 20,116, అలాగే సెకండ్ బహుమతి ఎలికంటి రవి, నర్మద గారు 15,116, 3వ బహుమతి కట్టబైన శివ, రాము వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంగా కట్టబైన రామలింగయ్య గారి జ్ఞాపకార్థంగా 10,116 ఈ విధంగా కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్రికెట్ అనేది స్నేహపూర్వకంగా స్నేహాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటూ ఎటువంటి వాదాస్పదాలకు పోకుండా మీరు ఇలాగే క్రికెట్ కానీ దేంట్లోనే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.